ఇక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం రోజునే నిబంధనలను తుంగలో తొక్కింది. శ్రీవారి ఆలయంలో సెల్ ఫోన్లో మాట్లాడుతూ కెమెరాకు చిక్కారు టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ సతీమణి. ఆలయంలోని మహాద్వారం వద్ద చదలవాడ సుచరిత అందరూ చూస్తుండగానే సెల్ ఫోన్లో మాట్లాడారు. దేవాదాయ చట్టం ప్రకారం శ్రీవారి ఆలయంలో సెల్ ఫోన్ తీసుకువెళ్లడం నిషేధం. ఫోన్ సీజ్ చేసి కేసులు నమోదు చేసిన సంఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అయితే టీటీడీ బోర్డు చైర్మన్ సతీమణి సెల్ ఫోన్ మాట్లాడుతున్న అధికారులు కిక్కురు అనలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. తిరుమల నుంచి చెబుతారు ఆయన. ప్రసాద్, ఆదిలోనే అంశబాధ ఎదురైనట్టు టీటీడీ బోర్డు చైర్మన్ భార్య ఇట్లా సెల్ ఫోన్ మాట్లాడపై టీటీడీ అధికారులు ఏమంటున్నారు? ఈరోజు మొదటి రోజు టీటీడీ పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగిన మొదటి రోజే టీటీడీ పాలకుల సతీమణి పెదలవాడ సుచరిత టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేశారు. ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన పాలక మండలి సభ్యులు, టీటీడీ చైర్మన్, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉండగా ఫోన్ రావడంతో శ్రీవారి ఆలయంలోకి ఫోన్ తీసుకెళ్లడమే తప్పు టీటీడీ దేవాదాయ శాఖ ప్రకారం. అందులో ఫోన్ రావడంతో ఆలయం మహాద్వారంకు వచ్చి అందరూ మీడియా వాళ్ళు కావచ్చు, భక్తులు, టీటీడీ అధికారులు అందరూ ఉండగానే అందరూ ముందర సెల్ ఫోన్లో మాట్లాడడం టీటీడీ పాలక మండలి యొక్క వ్యవహార తీరును మొదటి రోజే బయట పెట్టింది. మొదటి రోజే పాలక మండలి తీరు ఇలా ఉంటే భవిష్యత్తులో సామాన్య భక్తులకి ఎలాంటి సేవ చేస్తుంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది అనేది దీన్ని చూసి మనకు తెలుస్తుంది. సత్య, దీని మీద టీటీడీ అధికారులు కూడా పెదవి విప్పడం లేదు. ప్రభుత్వం పాలక మండలి ఏర్పాటు చేయడంతో ఈ సంఘటనపై పెదవి విప్పి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తాయని టీటీడీ అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడకపోవడంతో టీటీడీ ఈ విజిలెన్స్ అధికారులని దీని మీద సమాధానం కోరినా వాళ్ళు స్పందించలేని పరిస్థితి నెలకొంది. సతీష్. ఓకే ప్రసాద్.